దేశ విదేశాల నుంచి ఇన్వెస్టర్లు వచ్చారని 613 మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రభుత్వానికి ఇన్వెస్టర్లకి మధ్య జరిగినట్టు 13,25,00,000 కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయని దానికి సంబంధించి 16,31,000 ఉద్యోగాలు వస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సిఐఐ సమిట్కి సంబంధం లేకుండా ఈ సిఐఐ సమిట్తో కలుపుకొని గత 17 నెలలుగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆల్ పుట్ టుగెదర్ 22 లక్షల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు గారి సామర్థ్యం వల్ల సాధ్యమైందని, అందుకు 20 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటించుకున్నారు. ఇంతేకాదు ఇదంతా చంద్రబాబు గారి విజన్ అని, లోకేష్ గారి పట్టుదల అని, దూరంగా వెళ్ళిపోయిన లేదా పారిపోయిన ఇన్వెస్టర్లంతా ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నారని, ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారిపోతుందని, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఇక కంపెనీలే కంపెనీలని, ఇలా కూటమి నాయకులు చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. వీళ్ళ హంగామా చూస్తుంటే నిజమైతే బాగుండు అని నవ్వుకోవాలో లేకపోతే ఇంత మోసం చేస్తున్నందుకు బాధపడాలో మాకైతే అర్థం కావటం లేదు. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని, ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారాలని, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఇన్వెస్టర్లు రావాలని, ఇండస్ట్రీలు రావాలని, మరి ముఖ్యంగా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఈ స్పిరిట్ని స్పాయిల్ చేయటం మా ఉద్దేశం కాదు. కానీ ఎంఓయూల పేర్లతో, పెట్టుబడి పేరుతో, ఉద్యోగాల పేరుతో గత 11 సంవత్సరాలుగా జరుగుతున్న మోసాన్ని ప్రజల ముందు పెట్టడం మా బాధ్యత. ఎంఓయూల పేర్లతో, పెట్టుబడుల పేర్లతో, ఉద్యోగాల పేర్లతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెట్టడం కాదు కదా, కాలీఫ్లవర్లు పెడుతున్నారు వచ్చిపోతున్న ప్రభుత్వాలు. ఎంఓయూలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఈ పదాలన్నీ గత 11 సంవత్సరాలుగా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళ హైప్ కోసం వాడుకుంటున్నారు, పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు, డబ్బా కొట్టుకోవడానికి వాడుకుంటున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం కనీసం నాలుక గీసుకోవడానికి కూడా ఇవి పనికి రావటం లేదు. ఇదే చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే 2014 to 2019 పీరియడ్లో చంద్రబాబు గారు 3 సమిట్లు పెట్టారు. 2016లో ఒకటి, 2017లో ఒకటి, 2018లో ఒకటి. ఈ 3 సమిట్లకు గాను చంద్రబాబు గారు కుదుర్చుకున్న ఎంఓయూలు 1761 ఎంఓయూలు కుదుర్చుకున్నారు. దానికి గాను 19 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించారు. ఈ 3 సమిట్ల ద్వారా ఈ 3 సమిట్ల ద్వారా ఈ 1761 ఎంఓయూల ద్వారా 30 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని
చంద్రబాబు గారు ప్రకటించుకున్నారు. మరి ఆ టైం పీరియడ్లో 30 లక్షల యువతకు ఉద్యోగం వచ్చిందా? 19 లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులు ఇండస్ట్రియల్ రూపంలో మన రాష్ట్రానికి వచ్చాయా? ఈ 1761 ఎంఓయూలకు సంబంధించి కనీసం 10% అయినా గ్రౌండ్ అయ్యాయా, నిజమయ్యాయా అంటే లేదు. కనీసం 10% కూడా నిజరూపం దాల్చింది లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023లో గ్లోబల్ సమ్మిట్ అని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. దీంట్లో 340కి పైగా ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చినట్టు, 13 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నట్టు, దీనివల్ల 6 లక్షల ఉద్యోగాలు వస్తున్నట్టు అప్పుడు వైసీపీ ప్రకటించుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నట్టు ఎలక్షన్లలో 20 లక్షల ఉద్యోగాలు మన యువతకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? గత 11 సంవత్సరాలుగా ఇలా నాయకులు వస్తున్నారు, ముఖ్యమంత్రులుగా సమ్మిట్లు పెడుతున్నారు, ఎంఓయూలు సంతకాలు పెడుతున్నారు, లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు. కానీ కనీసం 10% కూడా ఇది రియాలిటీలో రిఫ్లెక్ట్ అవ్వటం లేదు.